వెల్కమ్ టు 10 మైక్. మహేష్ బాబు మాస్ అవతార్ ఇప్పటికే ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తోంది. గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన టీజర్లు, టాప్ లో ట్రెండ్ అవుతున్న పాటలు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేస్తున్నాయి. దీనికి తోడు లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది టీమ్. వీటితో పాటు సినిమాలో సెకండ్ హాఫ్ గురించి టీమ్ లీక్ చేసిన ఇంట్రెస్టింగ్ విషయాలేంటి? సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా అందరి ఫోకస్ అంతా గుంటూరు కారం మీదే. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా నుంచి నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ విషయాలు లీక్ చేశారు. ఆల్రెడీ గుంటూరు కారం ట్రైలర్ ని ఈ నెల 6న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరో 3 రోజులు ఎప్పుడు గడుస్తాయో, ట్రైలర్ ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ని ఇంకాస్త ఎగ్జైట్ చేశారు నాగవంశీ. సినిమాలో లాస్ట్ 45 మినిట్స్ అస్సలు మిస్ అవ్వొద్దని, సినిమాకి సంబంధించి ఎంటర్టైన్మెంట్ లాస్ట్ లో పీక్స్ లో ఉంటుందని, సాంగ్స్, మ్యూజిక్, యాక్షన్ లాస్ట్ హాఫ్ లో అదిరిపోతుందని చెప్పేశారు నాగవంశీ. దీంతో గుంటూరు కారం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్. గుంటూరు కారం మీద ఇప్పటికే ఉన్న అంచనాలకి తోడు నిర్మాతలు లీక్ చేసిన విషయాలతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే రిలీజ్ కి 5 సినిమాలున్నా సగానికంటే ఎక్కువ థియేటర్లు మహేష్ బాబుకే ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రీలీల కాంబినేషన్ లో మహేష్ కెమిస్ట్రీకి ఇప్పటికే మంచి మార్కులు పడడంతో సినిమాలో లవ్ ట్రాక్ మీద కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు జనాలు. మరో 4-5 రోజుల్లో డైరెక్ట్ పబ్లిసిటీ కూడా స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉండడంతో ఇక సినిమా రిలీజ్ మూడ్కి వచ్చేసినట్టే. మరి జనవరి 12న థియేటర్లోకి వచ్చాక గుంటూరు కారం ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో, ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి. వెంకటేష్ సినిమాలో ఇప్పటి వరకు ఒక లెక్క, కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ అయిన సైంధవ్ మరో లెక్క. ఎప్పుడూ ఫ్యామిలీ కామెడీ లైన్ లో సినిమాలు చేసే వెంకటేష్ ఈసారి సాలిడ్ యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలకు చెక్ పెట్టి కంటెంట్ డ్రివెన్ స్టోరీతో రాబోతున్న వెంకటేష్ సైంధవ్ రిజల్ట్ గురించి ఏమంటున్నారో చూద్దాం. సోలో హీరోగా లవ్ స్టోరీలు, మాస్ సినిమాలు చేస్తే చూసే రోజులు మారిపోయాయని రియలైజ్ అయ్యి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నారు సీనియర్ హీరో వెంకటేష్. ఇప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా ఉన్న వెంకటేష్ కి సైంధవ్ తో ట్యాగ్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సైంధవ్ ట్రైలర్ చూస్తే వెంకీ తనలోని కొత్త యాంగిల్ ని ఆడియన్స్ కి చూపించబోతున్నారని తెలుస్తోంది. హిట్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న శైలేష్ కొలను డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సైంధవ్ మూవీ ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇంటెన్స్ ఎమోషన్ తో పాటు యాక్షన్ తో సైంధవ్ లో అదరగొడుతున్నారు వెంకటేష్. సినిమాకి సంబంధించి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నా కూడా ఆడియన్స్ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు వెంకటేష్. రొటీన్ మాస్ కామెడీ యాక్షన్ కాకుండా ఫాదర్ డాటర్ సెంటిమెంట్ కనిపిస్తోంది సైంధవ్ లో. ఈ ఇంట్రెస్టింగ్ లైన్ తో పాటు మ్యాసివ్ యాక్షన్ ఎలివేషన్స్ కూడా ఉన్నాయి. శైలేష్ అంతకుముందు సినిమాల్లో కూడా ఏదో ఒక థ్రిల్లింగ్ పాయింట్ ఉన్నట్లే సైంధవ్ లో కూడా మెడికల్ బేస్డ్ స్టోరీ ఉంది. 17 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ కోసం జరిగే ఈ స్టోరీని శైలేష్ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించారు. వెంకటేష్ సాలిడ్ యాక్షన్, యాంగ్రీ యంగ్మన్ లుక్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి సైంధవ్ ఫుల్ ఫీస్ట్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీమ్. స్పెషల్లీ బాలీవుడ్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన నవాజుద్దీన్ సిద్దికీ సైంధవ్ లో వన్ ఆఫ్ ద విలన్ కావడం, తమిళ్ హీరో ఆర్యా లాంటి స్టార్ క్యాస్ట్ తో సినిమాకి రేంజ్ పెరిగిపోయింది. జనవరి 13న సంక్రాంతి సందడి సీజన్ అయినా పండక్కి సైంధవ్ మాత్రం గ్యారంటీగా ఎమోషనల్ రైడ్ ఇస్తుందని చెప్తున్నారు వెంకటేష్. ఫ్లాప్లు వచ్చినా ఫీల్ అవ్వకుండా సినిమాలు చేస్తేనే సక్సెస్ దక్కించుకోగలమనే సింపుల్ ఫార్ములాతో మరో కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వరుస పెట్టి ఫ్లాప్లున్నా ఏమాత్రం కేర్ చేయకుండా సినిమాలు చేస్తున్న శ్రీనివాస్ ఈసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాబోతున్నాడు. మరి ఈ పోలీస్ అయినా సాయి శ్రీనివాస్ కి హిట్ ఇస్తాడా? బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కటౌట్ ఉన్నా పెద్దగా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేకపోతున్న హీరో. కమర్షియల్ సినిమాలు చేస్తున్నా ఇంకా కరెక్ట్ గా సక్సెస్ కొట్టలేకపోతున్న హీరో. ఎన్ని ఫ్లాప్లొచ్చినా ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు సాయి శ్రీనివాస్. ఈసారి కూడా హిట్ మీద కాన్ఫిడెన్స్ తోనే టైసన్ నాయుడుగా రాబోతున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టైసన్ నాయుడుకి జస్ట్ శాంపిల్ చూపించాడు. పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ లాంటి సాలిడ్ సినిమా చేసిన సాగర్ చంద్ర డైరెక్షన్ లో టైసన్ నాయుడు సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన గ్లింప్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
అంతేకాదు ఈ సినిమాలో ఇంకాస్త మెచ్యూర్డ్ గా పవర్ఫుల్ గా శ్రీనివాస్ కనిపిస్తున్నాడంటూ రివ్యూలు ఇస్తున్నారు ఆడియన్స్. కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పెద్దగా ప్రయోగాలు చేయకుండా కమర్షియల్ మూవీస్ చేస్తున్న సాయి శ్రీనివాస్ ఈసారి పవర్ఫుల్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. అది కూడా ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ గా సత్తా చూపించబోతున్నాడు. మరోవైపు మున్నా డైరెక్షన్ లో సోషియో ఫ్యాంటసీ మూవీ కూడా సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ మధ్య తెలుగులో సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని హిందీలో ఎంట్రీ ఇచ్చినా అక్కడ పెద్దగా రెస్పాన్స్ అందుకోలేకపోయాడు. మరి ఈ టైసన్ నాయుడిని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో, ఈసారైనా హిట్ కొడతారో లేదో అని ఆలోచిస్తున్నారు జనాలు. ఇప్పటి స్టార్ హీరోలందరికీ తన మ్యూజిక్ తో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఇప్పుడు ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు. తమన్, దేవిశ్రీతో పాటు నాకు కూడా ఒక్క సినిమా ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. మరి మహేష్, పవన్ కళ్యాణ్ మణిశర్మకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఇచ్చినా అది ప్రూవ్ చేసుకునే సత్తా మణిశర్మకుందా? ఒకప్పుడు టాలీవుడ్ ని తన మ్యూజిక్ తో షేక్ చేసి స్టార్ హీరోలందరికీ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చి సినిమా సక్సెస్ లో మేజర్ రోల్ ప్లే చేసిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఇప్పుడు ఇదే స్టార్ హీరోల్ని ఒక్క ఛాన్స్ అంటూ అడుగుతున్నారు. ఇప్పటికే తన ప్లేస్ ని తమన్, దేవిశ్రీ లాంటి యంగ్ డైరెక్టర్లు ఆక్యుపై చేయడంతో స్టార్ సినిమా అవకాశాలు తగ్గిపోయిన మణిశర్మ ఒక్క సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. స్టార్ హీరో మూవీస్ లేని మణిశర్మ, దేవి, తమన్ తో పాటు తనకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ లాంటి హీరోలు మిగతా వాళ్లకి 2 సినిమాలిస్తే తనకు కూడా ఒక సినిమా ఛాన్స్ ఇస్తే బాగుంటుందని, ఆడియన్స్ కి కూడా కొత్త మ్యూజిక్ వినే ఛాన్స్ ఉంటుందని మనసులో మాట బయటపెట్టారు మణిశర్మ. కెరియర్ స్టార్టింగ్ దగ్గర నుంచి దాదాపు 15 ఏళ్లు మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్ లో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు మహేష్. ఈ మధ్య కాలంలో పెద్దగా అవకాశాలు లేని మణిశర్మ ఆ మధ్య స్మార్ట్ శంకర్ లో ఏ సెక్షన్ ఆడియన్స్ కి కావలసిన మ్యూజిక్ ఆ సెక్షన్ వాళ్ళకి ఇచ్చి కంప్లీట్ మ్యూజిక్ మీల్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. మణి పనైపోయింది అన్న వాళ్ల నోళ్లు మూత పడేలా స్మార్ట్ శంకర్ హిట్ సినిమాతో ఆన్సర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆచార్య సినిమాలో కూడా మెగాస్టార్ కి మంచి బీట్స్ ఇచ్చి తన సత్తా ప్రూవ్ చేసుకున్నారు. మళ్లీ స్మార్ట్ శంకర్ తో కంబ్యాక్ అయిన మణిశర్మ డబుల్ స్మార్ట్ తో బిజీగా ఉన్నారు. వీటితో పాటు మణిశర్మకి మహేష్, పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి. భీమాని ఇంట్రడ్యూస్ చేయబోతున్న గోపీచంద్, ట్రైలర్ లాంచ్ కి రెడీ అవుతున్న ఐలాన్, సాయి పల్లవిని పరిచయం చేయడానికి ఫిక్స్ అయిన ముహూర్తం, ఫుల్ స్పీడ్ లో హనుమాన్ ప్రమోషన్స్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. గోపీచంద్, హర్ష కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భీమా. పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన టీం భీమా టీజర్ ని ఈ నెల 5న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది యూనిట్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండెటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా తండెల్. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో సత్య క్యారెక్టర్ ప్లే చేస్తున్న సాయి పల్లవి వీడియో ఈ నెల 5న రివీల్ చేయబోతున్నారు. నా సామిరంగా నుంచి భాస్కర్ వీడియో రిలీజ్ చేసింది టీం. నాగార్జున, నరేష్, రాజ్ తరుణ్ లీడ్ రోల్స్ లో జనవరి 14న రిలీజ్ అవుతున్న నా సామిరంగా మూవీలో భాస్కర్ గా రాజ్ తరుణ్ నటిస్తున్నారు. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో జనవరి 12న రిలీజ్ అవుతున్న సినిమా హనుమాన్ నుంచి శ్రీరామదూతం స్తోత్రం రిలీజ్ చేసింది టీం. అంతేకాదు ఈ నెల 6న చిరంజీవి చీఫ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న శివకార్తికేయన్ మూవీ ఐలాన్ ట్రైలర్ లాంచ్ కి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 5న ఈ కామెడీ ఎంటర్టైనర్ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ప్రణమ్ దేవరాజ్ లీడ్ రోల్లో శంకర్ డైరెక్షన్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగు, కన్నడలో తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ప్రణయ్నాథ, మధుబాల లీడ్ రోల్స్ లో బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ల్యాండ్ మాఫియా ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. శివ కంఠమనేని రాసి, నందితా శ్వేత లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న రాఘవరెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సోవియా చూసారు కదా, ఇది వాటి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.